నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్న? నా పేరు కోటేశ్వరరావు. దగ్గరికి ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తుంటారు. ఏంటి మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంట? మా తెలిసినంత వరకు మా ఏరియాలో వైసీపీ రావచ్చు అంట. ఎందుకని రావాలనుకుంటున్నారు? వైసీపీ సంక్షేమ పథకాలు మాకు అందినాయండి. ప్రతి కుటుంబానికి ప్రతి గడప గడపకి సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి మళ్ళీ మేము ఆ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. మరి పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటంటారు? పథకాలు ఉపయోగం వల్ల ప్రజల సంక్షేమ అభివృద్ధి పెరుగుతుంది కదా. అందుకని ప్రతి పేదవాడికి ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమం వల్ల అందరికీ డెవలప్ పెరిగినాయి కాబట్టి చెబుతున్నాం. మేము అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చంద్రబాబు గారు ఇస్తారా? గతంలో ఇచ్చిన ప్రభుత్వం అధికారికి వచ్చారు కదా, మరి ఇవ్వచ్చు. మరి గతంలో ఏ ప్రభుత్వం ఏ పథకం సక్షంగా మంచి పని చేసి చెప్పు. జగన్ గారి ప్రభుత్వం అట్లా చెప్పట్లేదు కదండి. మంచి జరిగిందంటేనే మా ప్రభుత్వానికి ఓటేమని తిరిగి మళ్ళీ చెబుతున్నారు కదా. మరి అదేవిధంగా వీళ్ళు కూడా ప్రభుత్వం సక్రమంగా చేసి ఉంటే మరి వీళ్ళు కూడా ఆ ప్రభుత్వం ప్రకారంగా అలా కూడా అడగచ్చుగా. అడగట్లేదంటే అర్థం ఏం జరగలేదు, అభివృద్ధి జరగలేదు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కొత్తగా బీజేపీ ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? ఎన్ని పార్టీలు వచ్చి ఏకం కలిసినా కానీ ప్రభుత్వం సింగిల్గానే వస్తారు. అప్పుడు అభివృద్ధి చేసిన పథకానికి ప్రజల సంక్షేమానికి ఓటేస్తారు. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెబుతారు? వాళ్ళ వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే గతంలో చేసిండు కాబట్టి అతనికి అనుభవం ఉందని చెప్పేసి ఒకసారి మేము ఓటు వేసాము, ఏ రాజధాని గురించి చేస్తామని చెప్పేసి. ఆ అనుభవం ఉపయోగించుకోలేకపోయినాడు, దాన్ని అభివృద్ధి చెందించలేకపోయినాడు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా పనికిరాడు, రాజకీయానికి పనికిరాడు. ఆయన ఏదో ఒత్తుడు పాతుడు జరిగేదే కానీ వాస్తవానికి ఒక సబ్జెక్టు గురించి మాట్లాడతాం కానీ, ఒక వ్యవస్థ గురించి మాట్లాడతాం కానీ సంపూర్ణంగా ఏం తెలియదండి. అది రాజకీయ పరంగా ఏదో అతను సక్సెస్ కాలేడు. మరి జగన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జగన్ గురించి చెప్పడానికి ఒకటి చెప్పలేము సార్ అండి. ఫస్ట్ నుంచి పార్టీ పెట్టిన కానీ ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి కూడా అన్ని ప్రభుత్వ పథకాలు సంక్షేమం జరిగింది. పార్టీ పరంగా కానీ లేకుంటే ఏదైనా సంస్థ పరంగా కానీ వ్యక్తిగత పరంగా అన్నీ కూడా సక్రంగా సక్సెస్ అయ్యి వచ్చాడు కాబట్టి ప్రజలకి, చిన్నలకి, పెద్దలకి అందరూ తెలుసు కాబట్టి పక్కా జగన్కే ఓటేస్తారు. మనం జగన్నే గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ.